నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ నేతలు మరి పోలీసుల పైన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఇటీవల అటు చిలకలూరుపేటలో విడుదల రజని మరి అక్కడ ఉన్నటువంటి సిఐ తోటి వాగ్వాదానికి దిగిపోయినటువంటి వైనం కావచ్చు. ఆ తర్వాత గుంటూరులో మరి పట్టాపురం సిఐ తోటి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగటం, నిన్నగాక మొన్న పొదిలి పర్యటన, జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన అనంతరం మరి అక్కడ జరిగినటువంటి దాడులు, ఆ ఘటనకు సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే కనుక దాడులకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్టు చేసినటువంటి క్రమంలో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పొదిలి పోలీస్ స్టేషన్లో అక్కడ సిఐ పైన మరి ఆయన వాగ్వాదానికి దిగడం కావచ్చు, లేదంటే నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడడం, మరి ఈ రకంగా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులపైనే బెదిరింపులకు పాల్పడడం ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, పోలీసుల మీదే దాడులు మరి ఎలా చూడాలి సార్? అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఏమో గుడ్డలు కూడా తీస్తా అని చెప్పి ఆయన నేరుగా బెదిరిస్తున్నటువంటి వైనం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా చూసాం. ఒకవైపున డిఎస్పీ వచ్చి ఆయన్ని ఆగండి ఆగండి అని చెప్తున్నా కూడా ఆ సిఐ పైన దాన్ని అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడడం, మరి పోలీస్ స్టేషన్లోనే వీరంగం సృష్టించడం ఎలా చూడాలి? అంటే ఎవరు వీళ్ళకి శత్రువులు? చెవిరెడ్డికి, అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ విడుదల రజనీకి, వీళ్ళకి శత్రువు ఎవరు? పోలీసా? పోలీసులకు శత్రువులు ఎవరంటే నాకు తెలుసు దొంగలు. దొంగకి పోలీసుకి మధ్య యుద్ధం జరుగుద్ది. దొంగ పోలీసు ఆట ఆడతాము. ఇప్పుడు పోలీసులతో వీళ్ళు ఆడుకోవాలని చూస్తుంటే వీళ్ళు దొంగలా అని అంటున్నాను, నేరస్తులా అంటున్నాను. జనరల్గా పోలీస్ వర్సెస్ క్రిమినల్స్ అంటే వీళ్ళు క్రిమినల్స్ అని అర్థమవుతాం. చిలకలూరుపేటలో విడుదల రజనీ చూసాం. ఏంటి, ఆమె అక్కడ సిఐ మీద సుబ్బరాయుడు అంటూ అసలు తను ఒక నిందితుడిని తన కారులో ఉంచుకుని అతని కోసం వాళ్ళు వస్తే హ్యాండ్ ఓవర్ చేయకుండా అతన్ని కాపాడే ప్రయత్నం. డోంట్ టచ్ మై కార్ అంటారు. పవన్ కళ్యాణ్ కనుక సీజ్ ద షిప్ అన్నట్టు డోంట్ టచ్ మై కార్ అంటే అతను పోలీస్ ఆఫీసర్, అతను ఎందుకు టచ్ చేయడు? నీ కారులో వెపన్స్ ఉన్నాయేమో, నీ కారులో గంజాయి ఉందేమో, డ్రగ్స్ ఉన్నాయేమో. ఇప్పుడు అందరూ అట్లా పట్టుకునే వాళ్ళందరూ అట్లా అంటే డోంట్ టచ్ మై కార్ అంటే నువ్వు ఒక శాసనసభ్యురాలుగా పనిచేసావు, ఒక మాజీ మంత్రిగా ఉన్నావు, అలాంటి మరి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి పోలీస్ ఆఫీసర్ నా మాట అనొచ్చా? డోంట్ టచ్ మీ అనొచ్చు మనమే చేయేస్తే, అంతేగాని కారు మీద వేయొద్దు అంటే అదే కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు పట్టాపురం సిఐని బెదిరిస్తాడు, పట్టాపురం సిఐ లోకేష్కు చుట్టమంటాడు. అంటే ఏంటి, నీ మాట వినకపోతే ఇక వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళ, లోకేష్ చుట్టాలా? అతనేదో జనాన్ని వేసుకుని అతనేదో రోడ్డు మీదకి వచ్చాడు, అది తప్పండి. అట రోడ్డు మీదకి ఇంతమంది రాకూడదు, ఆ వెహికల్స్ ఇక్కడ పెట్టకూడదని ఆ సిఐ ఏదో అడ్డం పడ్డాడు. హైట్ అని చెప్పి ఆయన మీదకి వెళ్తాడు. నువ్వెంత అని చెప్పి ఆయన విధులకు ఆటంకం కల్పించటం. అసలు ఆ రోజు నువ్వు చూసుంటావు, ఏది రజనీ వర్సెస్ చిలకలూరుపేట సిఐ, రాంబాబు వర్సెస్ పట్టాపురం సిఐ. ఆ పోలీసుల మీదకి ఎగబడటం ఏంటో నాకు అర్థం కాదు. మీరు తెలుగుదేశం మీదకి ఎగబడండి, చంద్రబాబు మీదకి వెళ్ళండి, లోకేష్ మీదకి వెళ్ళండి, పోలీస్ ఆఫీసర్ల మీదకి వెళ్ళటం అంటే దీని మొత్తానికి ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళి అక్కడ సుబ్బరాయుడిని బెదిరించాడు, అక్కడ ఎస్పీని, ఆ రోజు ఆయన మీద కేసు పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళేంటి, మాజీ ముఖ్యమంత్రి, సరే ఏదో నోరు జారాడు అన్నట్టుగా వీళ్ళు వదిలేశారు. ఇక ఆయన ప్రతి చోట అదే, ఏది సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా సుబ్బరాయుడు, ఎవరో మధుసూదన్ అంటాడు, అసలు అతని పేరు మధు కాదు, సప్త సముద్రాల అవతలు కాదు, బట్టలోడ తీసి కొడతా అంటాడు. బట్టలోడ తీసేదేంటి? అసలు ఆ కోరిక అసలు ఎవరికైనా వచ్చుద్దా? బట్టలోడ తీసే కోరికలు. ఇప్పుడు ఇదొక టిపికల్ పార్టీగా కనపడుతుంది. ఒక వింత మనస్తత్వాలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి ఆ నాయకుల్లో, ఆ పార్టీ కార్యకర్తల్లో. ఇప్పుడు ఇక వీళ్ళందరికన్నా మరో అడుగు ముందుకేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిన్న చూశారు, ఏది ఆ పొదిలి ఆ ఇష్యూలో పడిన వెళ్ళి స్టేషన్ మీదకే దాడి. అసలు అక్కడ పోలీస్ ఆఫీసర్లందరి మీద దౌర్జన్యం. ఇక్కడే కూర్చుంటానంటాడు, ఇక్కడే బయట ఇస్తానంటాడు, దొంగలు అన్నాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ నా కార్యకర్తలని, మా నాయకులని, ఏదో రకరకాలుగా మాట్లాడతారు. ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది. దీని వెనుక వైసీపీ స్ట్రాటజీని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదా? కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, పోలీసుల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
అంటే ఏంటి, కేసులు పెట్టనీయకుండా, లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు దృష్టి పెట్టనీయకుండా క్రిమినల్స్కి వీళ్ళు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రౌడీలు, గుండాలు, ఆ మాఫియా గ్యాంగులకి, లంపెన్ గ్యాంగులకి ఇవాళ వీళ్ళు మద్దతుగా నిలుస్తున్నారు. పొదిలిలో రాళ్ల దాడి, మహిళల తలలు పగిలాయి, కానిస్టేబుల్ తల పగిలింది. ఆ రౌడీలు, ఆ లంపెన్ గ్యాంగులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ. తెనాలి, జాన్ విక్టర్, నవీన్, లడ్డు, సముద్రాల పవన్, దోమ రాకేష్, రకరకాలు వాళ్ళెవరు రౌడీ షీటర్లు. అరే 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మీద 11 కేసులు, 10 కేసులు, 9 కేసులు అట్లుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తాడు. పిల్లలు అంటాడు. అంటే ఇవాళ వాళ్ళ కుటుంబాలను అప్రదిష్ట పాలు చేస్తున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారని వాళ్ళ తరపున వెళ్ళి అక్కడ పరామర్శలు చేస్తాడు. అతను ఎవరో జూనియర్ అడ్వకేట్ అని అతనే ఇస్తాడు. ఎవరు పిల్లలు? మనం చూసాం, అవినాష్ రెడ్డి ఒక పిల్లాడు ఇతని దృష్టిలో. పిల్లోడు అవినాష్ రెడ్డిని పట్టుకుని అతను మా బాబాయిని చంపుతాడా అంటాడు. ఇవాళ ఇక్కడ ఇదేంటి, ఇది గంజాయి ముఠా. ఏది తెనాల్లో గంజాయి ముఠా పరామర్శకు నువ్వు వెళ్తావా? అక్కడ వాళ్ళు సృష్టించిన భయోత్పాతం తెనాలి ప్రజలను అడిగితే చెప్తారు. చైన్ స్నాచర్లు, అరే గంజాయి అసలు ఏంటి, నీకు మహిళలపై దాడులు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆ 4గురిని పోలీసులు అక్కడ బాహాటంగా శిక్షించారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈయన అసలు పోలీసుల మీద చెలరేగిపోతాడు. పోలీస్ స్టేషన్ దగ్గర పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక పెద్ద పంచాయతీ, నేనంటే భయపడుతున్నారంటాడు. పోలీసులు అంటే వైసీపీకి భయమా, వైసీపీ అంటే పోలీసులకు భయమా? మీ భయాన్ని కప్పిపెట్టుకోవడానికి ఈ విధమైనటువంటి దాడులకు, దౌర్జన్యాలకి తెగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో క్రిమినల్స్ పోలీస్ చట్టపట్టాలు, ఆ గీత చిరిగిపోయింది. పోలీసులే నేరస్తులు, నేరస్తులే పోలీసులు. ఎప్పుడు? జగన్ సీఎంగా. జగన్ సీఎంగా దిగిపోగానే వైసీపీ నేరస్తులు, క్రిమినల్సే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే రౌడీలు, గుండాలు. ఇదెక్కడి పార్టీయో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒక పెద్ద రౌడీ పార్టీగా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 అంటే రౌడీయా? మనకు అదే కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఇవాళ ప్రజలు ఈ పార్టీ బారి నుంచి విముక్తులు కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని మొన్న ఎన్నికల్లో పెద్ద నినాదం ప్రజలు ఇచ్చారు. కానీ ఇవాళ నిజంగా వైసీపీ విముక్త కాదు, ఈ రౌడీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఈ గుండా విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ ప్రభుత్వ బాధ్యత. రౌడీలను కట్టడి చేయాలి, గుండాలను ఏరివేయాలి, పోలీసులు మరింత నిక్కచ్చిగా పనిచేయాలి. ఎందుకంటే ఇవాళ బాధితులే పోలీసులు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బాధితులు ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, లేకపోతే ప్రజా సంఘాలు, లేదు ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, టీచర్లు. అప్పుడు ఆ బాధితులు. ఎప్పుడు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు. సీఎం ఊడిపోగానే ఇప్పుడు జగన్ బాధితులు ఎవరు? పోలీసులు. పోలీసుల పట్ల మనం ఇక సానుభూతి చూపటం తప్ప మనం ఏం చేయగలం? ఎందుకంటే బివేర్ ఆఫ్ జగన్, బివేర్ ఆఫ్ వైసీపీ. ఉపేక్షిస్తే ఇవాళ పోలీసునే వాళ్ళు అంతం చేస్తారు. మనం చూసాం, తెనాల్లో పోలీసు మీద దాడేగా, పోలీసుపై హత్యాయత్నానికి 4గురిని కొడితే జగన్ పోయి మా వాళ్ళని కొడతావా అని వెళ్ళి. ఇవాళ పోలీస్ మేల్కోవాలి. హోమ్ మినిస్టర్, డీజీపీ ఇవాళ పోలీసు శాఖను బలోపేతం చేయడం కాదు, ఇవాళ వైసీపీ బారి నుంచి ముందు మీ శాఖను రక్షించుకోండి.